మాన్యం జిల్లాలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తమ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించే ఉద్యాన కళాశాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల్లో 24 గంటల సీసీ కెమెరా నిఘా ఉందని, జిల్లాలోనే 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామని, ప్రతి ఓట్ల లెక్కింపు టేబుల్స్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మైక్రో అబ్జర్వర్గా ఉంటారని, ఆయా అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసినట్టుగా 4 జూన్ ఇప్పటి నుంచి ఎల్లుండి 4 జూన్ తేదీన మన జనరల్ ఎలక్షన్ సంబంధించిన ఓట్ లెక్కింపులు అంటే ఎలక్షన్స్ కౌంటింగ్ షెడ్యూల్ అయి ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ప్రకారం 4th జూన్ మార్నింగ్ 8 AM ఆ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మన జిల్లాకు సంబంధించిన 4 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లెక్కింపు ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉలిభద్ర విలేజ్ గరుగుబిల్లి మండల్లో టేకప్ చేయడం జరుగుతుంది. అక్కడ 4 కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ మరియు పార్లమెంట్ సంబంధించిన మొత్తం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మొత్తం 9 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. 8 ఈవీఎం సంబంధించిన ఒక 9th కౌంటింగ్ హాల్, ఒక హాల్ పోస్టల్ బ్యాలెట్ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న 3 సెగ్మెంట్స్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం. అక్కడ అదే డిస్ట్రిక్ట్ లో 3 డిఫరెంట్ లొకేషన్స్ లో టేకప్ చేయడం జరుగుతుంది. ఒకే లొకేషన్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరు, అక్కడ పాడేరు అండ్ అరకు వ్యాలీ సంబంధించిన కౌంటింగ్ అవుతుంది. రంపచోడవరం సంబంధించిన ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరంలో టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన పార్లమెంట్ అరకు పీసీ సంబంధించిన చూస్తే మొత్తం 3 కౌంటింగ్ లొకేషన్స్ ఉంటాయి. 3 కౌంటింగ్ లొకేషన్లు మన దగ్గర ఉన్న లొకేషన్లో 4 అసెంబ్లీస్, ఒక సెకండ్ లొకేషన్ పాడేరులో 2 అసెంబ్లీస్ అండ్ రంపచోడవరంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ చేయడం టేకప్ చేయడం జరుగుతుంది. అన్నిట్లోనే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన 14 టేబుల్స్ అప్రూవ్ అయినాయి. సో ఈవీఎం కౌంటింగ్ కి 14 టేబుల్స్ లో పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిటికీ కూడా 14 టేబుల్స్ ఉంటాయి. రంపచోడవరం ఒకటి హై నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉండడంతో 20 టేబుల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. సో రంపచోడవరం ఒక దానిలోనే 20 టేబుల్స్ ఉంటాయి. 20 టేబుల్స్ పైన ఈవీఎంస్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మనకి పోస్టల్ బ్యాలెట్ కి ప్రత్యేకంగా ఇప్పుడు వరకు లెక్కింపు చూస్తే 21,462 ఇవి ఫెసిలిటేషన్ సెంటర్ లో కాస్ట్ అయినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ 21,462. ఇవే కాకుండా మొత్తం ఇప్పుడు వరకు 1165 1165 సర్వీస్ క్వార్టర్స్ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉన్న సర్వీస్ క్వార్టర్స్ నుంచి మొత్తం మనకి రోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్స్ వస్తున్నాయి. సో అంతా కలిసి చూస్తే 22,627 22,627 పోస్టల్ బ్యాలెట్ ఈ రోజు వరకు మనకి రిసీవ్ చేయడం జరిగింది. వీటి అన్నిటినీ ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీలోనే అడ్మిన్ బ్లాక్ లో 2nd ఫ్లోర్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 20 టేబుల్స్ ప్లస్ 20 అడిషనల్ ఏఆర్ఓస్ కి కూడా నియమించడానికి అనుమతి ఇచ్చింది. సో 20 టేబుల్స్ లో ఈ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 8కి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికంటే తర్వాత 30 మినిట్స్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ ఇనిషియల్ సెగ్రిగేషన్ కౌంటింగ్ కి అరౌండ్ 2.5 to 3 hours ఫర్ పోస్టల్ బ్యాలెట్. సో కాబట్టి 11 కి యాక్చువల్ పోస్టల్ బ్యాలెట్ క్యాండిడేట్ వారీగా కౌంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక రౌండ్ లో 500 టేబుల్స్ చొప్పున ఒక రౌండ్ లో మేము 10,000 పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేయగలుగుతాము. 2 rounds లో 20,000 కౌంట్ అయిపోతాయి. తర్వాత సెకండ్ కౌంటింగ్ కి 2 hours ఒక రౌండ్ కి తీసుకుంటాము. సో 11 నుంచి ఇంకా 2 rounds 2 hours తీసుకుంటే దాదాపు మధ్యాహ్నం 3 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యే ఆస్కారం ఉంటుంది.